వెస్టీజ్, పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ ద్వారా సాధ్యమైంది. ఇంకా నేను ఎన్నో చేయాలనుకున్నా, ఎన్నో దైవ కార్యాల లోపల, మంచి కార్యాల లోపల ఎంతో మందికి సహాయపడాలనుకున్నా. ఇవన్నీ కూడా నేను చేస్తా. ఇప్పుడు ఒకప్పుడు అనిపిస్తుండే నేను గిదే పని చేయడానికి, గిదే బతకడానికి పుట్టినా అని అప్పుడు అనిపిస్తుండే. ఆ చెట్లుకిస్తున్న టైం లోపల. కానీ ఇప్పుడు వెస్టీజ్ వచ్చిన తర్వాత నేను ఉత్తగా పుట్టలేదు. నేనేదో గొప్ప పనులు చేయడానికే పుట్టినా. ఈ భూమి మీదకి నేను ఏదో ఏదో చేసి ఏదో అందరూ పుట్టినమంటే పుట్టినము, పిల్లల్ని కన్నామంటే కన్నాము, పెళ్లిళ్ళు చేసినామంటే చేసినాం, చచ్చినామంటే చచ్చినాం. దీనికోసం రాలే. నేను ఏదో సాధించడానికే పుట్టినా అనుకుంటున్నా. ఇప్పుడు నా చెక్ చిన్నదే కావచ్చు. కానీ నేను కష్టపడి పైకొచ్చినా కాబట్టి ఎక్కడ పోయినా నాకంటూ ఒక అభిమానులున్నారు సార్. ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్‌కి పోయినా ఎంతోమంది పలకరిస్తారు. వాళ్ళ పేర్లు గూడా నాకు తెలవని నన్ను గుర్తిస్తున్నారు. నన్ను గుర్తిస్తున్నారు. ఇంత మంచి రికగ్నిషన్ ఎక్కడ ఉంటది? పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద సన్మానాలు అనేటివి జరుగుతున్నాయి. మనం పిన్ బ్రేక్ చేసినప్పుడు. ఇలాంటి సన్మానాలు ఎక్కడ దొరుకుతాయి? ఒక మామూలు వ్యక్తిని ఎవరు గుర్తిస్తారు సార్? ఎక్కడైనా సరే ఎన్ని మంచి పనులు చేసినా ఒక డబ్బు లేని వ్యక్తి సమాజం లోపల డబ్బుంటేనే గుర్తిస్తారు. కానీ వెస్టీజ్‌లో ఇక్కడ సక్సెస్‌ని బట్టి గుర్తిస్తున్నారు. మా సక్సెస్‌కి ఎట్లాంటి గౌరవం ఉంటదంటే అద్భుతమైన గౌరవం. నేను క్రౌన్ అయిన తర్వాత నా ఇమేజ్ నాకే తెలవకుండా నేనేంటి, నా ఇది నా యొక్క స్టేజ్ ఏంటి, నన్ను ఇంతమంది మాట్లాడించడం ఏంది, అద్భుతం అనిపిస్తుంది. ఇటువంటి లైఫ్ స్టైల్ నాది. ఫ్రెండ్స్, మీ కొత్త వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, నేను పదే పదే ఎప్పుడు చెప్తా, మీ అప్లైన్‌ని నమ్మండి. మీ అప్లైన్‌ని నమ్మండి. మీ అప్లైన్‌ని నమ్మండి. మీ అప్లైన్‌ని నమ్మితే మీరు 100% పైకొస్తారు. నేను మా అప్లైన్‌ని నమ్మిన. నమ్మనప్పుడు నేను రాలేదు. అప్పుడు నేను కొత్త కొత్త రూట్‌లలో పని చేస్తుంటా. అప్పుడైతే వీళ్ళు చెప్పినట్టే ఎందుకు చేయాలా? గిట్ల చేత్తా అని అట్లా చేస్తుంటి. రివర్స్‌గా కొన్ని కొన్ని ప్రయోగాలు చేసిన కొద్ది రోజులు స్టార్టింగ్‌లో తెలవదు కాబట్టి. అప్పుడు చేసినప్పుడు అన్నిట్ల లోపల ఫెయిలే. అన్నిట్ల లోపల ఫెయిల్ అయినా. నా అనుకున్న ఇన్‌కమ్ రాలేదు. కానీ ఎప్పుడైతే అప్లయన్స్ చెప్పిండ్రో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తే స్టాండర్డ్ బిజినెస్ వచ్చింది. స్టాండర్డ్ బిజినెస్ అంటే స్టాండర్డ్ బిజినెస్ వచ్చింది. ఇన్‌కమ్ అనేది తగ్గట్లేదు. నేననుకో నేను ఒక కరోనా వల్ల ఆ వైరస్ అనేటువంటి వేరే కంపెనీ రావడం వల్ల తగ్గింది కానీ మళ్ళీ వచ్చేసేది. తర్వాత ఫ్రెండ్స్ ఒకటే ఇప్పుడు మరి మన వెస్టీజ్ నుంచి అంటే నా టీమ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందున్నారు గదా! వాళ్ళని మరి ఎవరైనా బాగుపడ్డారంటే పేరు ఖరాబ్ జేసుకున్నారు. పేరు ఖరాబ్ జేసుకున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రోడ్ల పొంటి తిరుగుతుండ్రు ఫ్రెండ్స్. రోడ్ల పొంటి తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు నా టీమ్‌లో అందరూ గూడా ఇప్పటికి గూడా వాళ్ళందరికి గూడా నేనెప్పుడు ఒకటే చెప్తా. మీరప్పుడు నన్ను మోసం జేసిర్రు. నా గురించి చెడుగా మాట్లాడారు. అయినా గాని నేను దాన్ని వాళ్ళకి వ్యక్తం జేయలా. ఇప్పటికి గూడా అవకాశం ఉంది. రండి, రండి, రండి మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ అని ఇప్పటికి గూడా వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే నేను కష్టాల నుంచి వచ్చిన. నాకు కష్టాలు తెలవక ఎన్నో తప్పులు చేస్తాం. ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం గూడా ఉంటది. నేను గూడా ఎన్నో తప్పులు చేసినా. ఆ తప్పులను సరిదిద్దుకొని ఇక్కడ దాకా నిలబడ్డా. కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళు చూసి నన్ను జూస్తే ఒకప్పుడు నా టీమ్ పడగొట్టినప్పుడు వాళ్ళు నన్ను జూసి నవ్వుతుండ్రి. ఇట్లా నేను బోయినప్పుడు. నేను ఆళ్ళ ముందట నుంచి బైక్ మీద ఏదైనా ఫీల్డ్ వర్క్ అయినా బయటకైనా ఎళ్తుంటే నన్ను జూసి నవ్వుతుంట్రి. హేళన చేసుకుంటూ మాట్లాడుతుంట్రి. కానీ ఇప్పుడు నేను కార్‌లో ఎళ్తుంటే వాళ్ళందరూ గూడా తల దించుకుంటారు. మొఖం అటు పక్కకు పెట్టుకుంటారు. అంటే చూడండి సార్. ద దట్ ఈస్ వెస్టీజ్ పవర్. వెస్టీజ్ అటువంటి మంచి అవకాశం ఇచ్చింది. హెల్పింగ్ నేచర్ మన దగ్గరుంది. ప్రతి ఒక్కళ్ళు గూడా బాగుండాలని అందరూ కోరుకుంటాం. మా అప్లయన్స్ కూడా అదే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు గూడా బాగుండాలని కోరుకోవాలా. నువ్వు ఇతరులను బాగుండాలని కోరుకోవడం లోపల నీ సక్సెస్ ఉంటది. అనంటే వెస్టీజ్‌లో గూడా ఉండేదదే. వెస్టీజ్‌లో మెయిన్ కొత్త వారికి చెప్పేది ఒకటే. వెస్టీజ్ అనేది ఆహ్, మిమ్మల్ని సక్సెస్ చేస్తేనే మేము సక్సెస్ అయితాం. కాబట్టి మీ సక్సెస్‌లోనే మా సక్సెస్ ఉంది. ఇది మీ దగ్గరికి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి రావట్లేదు. మిమ్మల్ని బాగు చేయడానికే వస్తున్నాడు. అది మనం గుర్తుంచుకొని వాళ్ళ చేయిని గట్టిగా పట్టుకుందాం. మనం వాళ్ళ చేయి పట్టుకుందాం. వాళ్ళు మన చేయి పట్టుకోవద్దు. అప్‌లైన్ మన చేయి పట్టుకున్నంత సేపు అప్‌లైనే బాగుపడతాడు. కానీ ఎప్పుడైతే అప్‌లైన్ చేయి మనం పట్టుకుంటామో అప్పుడు మనం బాగుపడతాం. ఇప్పుడు నేను బాగు కావాలి అంటే నేను పని చేయాలా. అప్‌లైన్ పని చేస్తే కాదు. చాలా మంది ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు, తెలివని వాళ్ళు ఏమంటారంటే, సార్ నా దగ్గర కొంతమందిని జాయిన్ చేయండి. నాకు కొంచెం టీమ్ ఇయ్యండి అనంటే, నేను టీమ్ ఇస్తే నువ్వేంది చేసేది? నేను టీమ్ నా అప్‌లైన్ దగ్గర నేనెప్పుడు గూడా సార్ నాకు టీమ్ ఇయ్యండి. నా టీమ్‌లో హెల్ప్ చేయండి. అంటే నా టీమ్‌లో హెల్ప్ చేయండి. నాకిక్కడ కొద్ది మందితోటి నేను మాట్లాడలేకపోతున్నా. వాళ్ళు సరిగ్గా నేను చెప్పినట్టుగా చేయట్లేదు. వాళ్ళకి కొద్దిగా మీరు మోటివేట్ చేయండని అప్లయన్స్ హెల్ప్ తీసుకున్నా. కానీ
అప్లైన్ నే నా దగ్గర టీంని పెట్టండి అని ఎప్పుడు కూడా అడగలేదు. ఇది రాంగ్ సార్. ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు అక్కడక్కడ. మా అప్లైన్ హెల్ప్ చేస్తలేడు అంటే, అప్లైన్ చేసే హెల్ప్ ఏంటి అనంటే, నీకు అప్పుడప్పుడు సమయం ఇచ్చి నీ టీమ్‌ను మోటివేట్ చేయడమే అప్లైన్ చేసే హెల్ప్. కానీ మనకి అప్లైనే టీమ్ తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అది అప్లైన్ తీసుకొస్తే అప్లైన్ బిజినెస్ అయితది గానీ మన బిజినెస్ కాదు. ఎప్పుడైతే నాకు కూడా ఇది అర్థమైన తర్వాత, అంటే నేను ఎప్పుడు కూడా అప్లైన్‌లు అడగలేదు. కానీ నాకది అప్పటినుంచి తెలుసు, కానీ నువ్వు చేస్తేనే నీ టీమ్ సక్సెస్ అయిద్ది. నేను ఫస్ట్ చేసినా నేను చేస్తేనే నా టీమ్ అనేది నిలబడ్డది. తర్వాత కూడా నా టీమ్ అనేది నిలబడ్డది. కానీ ఆపద్బాంధవుల్లాగా అప్పుడప్పుడు నాకు ఒకటే టైం లోపల కొన్ని మీటింగ్స్ అటెండ్ చేయాల్సి ఉంటాయి. నాకు రోజు షెడ్యూల్స్ ఉన్నాయి గదా! నేను ఏ ఏరియాకి పోతే ఆ ఏరియా ఏం చేస్తానంటే డే మొత్తం అటే. ఆడ 2 టీమ్‌లు ఉంటాయి కాబట్టి ఆ టీమ్‌లో ఏం చేస్తా, మీటింగ్ అయిన తర్వాత హెల్త్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ చేసొస్తా. మనిషికొకటి 2 అది ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళకి అవి చేసిచ్చి వచ్చేస్తా. ఇట్లాంటిదన్నట్టు. నేను రోజంతా ఫీడ్ ఉంటది కాబట్టి అప్పుడప్పుడు వేరే వేరే టీమ్‌లో అవసరమైనప్పుడు నా అప్లయన్స్ చెప్తుంటి. అప్లయన్స్ కూడా చాలా బిజీ. కానీ ఒక అప్లయన్ ఉన్నాడు. ఆపద్బాంధవుడు అనుకుంటా. సార్‌ని ఆపద్బాంధవుడు అంటే నేను టైట్ ఉన్న టైం లోపల సార్ యొక్క టైం దొరుకుతది. టైట్ ఉన్న టైం లోపల. పవన్ సార్ ద గ్రేట్ లీడర్, అప్లయన్ మెంటర్, సార్ ద్వారా ఎప్పటికి కూడా మర్చిపోలేని వ్యక్తుల లోపల చినరాజ్ కుమార్ వీళ్ళిద్దరు గూడా. తర్వాత చందు సార్. చందు సార్ నేను డిమ్‌గా ఉన్న టైం లోపల ఏం చేసిండు, నన్ను నిజామాబాద్ ఏరియాకి తీసుకుపోయి పడేసిండు. నేను నిజామాబాద్‌లో అప్పుడు ఆ సార్ ఓపెన్ మీటింగ్ చేస్తుండే. నేను నిజామాబాద్ ఎళ్తున్నా. నువ్వు ఇంటికాడ ఉండకన్నా ఒకసారి నా ఎంబడి ఉత్తగా రా. నాకాడ టీమ్ లేదు, నేను రానంటుంటి. నువ్వు నా ఎంబడ రా. వచ్చిన తర్వాత నీకు టీమ్ చాలా అయితది, నువ్వు రా అని ఇంటికాడ ఉన్నోడిని తన కార్‌లో ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ ఇడిచిపెడుతుండే. అక్కడ సార్ తోటి వెళ్ళి కొత్తగా ఉన్నప్పుడు ఎవరు నా టీమ్ వాళ్ళు రాబోతుండే. ప్రతి వారం మీటింగ్‌కెళ్తుంటే అట్లా వెళ్ళిన తర్వాత మా చుట్టాలు కొద్దిమంది టచ్ అయిండ్రు. వాళ్ళతోటి దొరికిపోయి అక్కడ గని గంగాధర్ అని ఒక వ్యక్తి దొరికిండు. ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్. నాకంటే ముందే క్రౌన్ డైరెక్టర్ అయిండు ఆ సార్. అటువంటి పర్సన్ అక్కడ దొరికిండు. అంటే చందు సార్ ఇక్కడ ఉన్నోడిని తీసుకపోయి అక్కడ పెడితే, ఆయన నా టీమ్‌లో ఉన్నాడని నాకు తెలవది. ఎవరో జాయిన్ చేసిండ్రు. నాకు తెలవదు గానీ కొద్ది రోజులకి సార్ గిట్లా మేము కొరుట్ల వ్యక్తి మమ్మల్ని జాయిన్ చేసిండు. అంటే ఎవరంటే గిట్లా పలాని రాజన్న, కస్తూరి రాజన్న అని ఉంటాడు. ఆయన పరిచయం చేసిండంటే, "అవును మీరు మా టీమే మరి." అనగానే మరి రెగ్యులర్‌గా మీటింగ్ వస్తుండు. నా కళ్ళ ముందట నుంచే పోతున్నాడు, వస్తున్నాడు గానీ ఆయన నా టీమ్ అని తెలవదు. ఆయనను పట్టుకొని వర్క్ జేసినా. ఆయనతోటి టీమ్ అక్కడ బిల్డ్ చేసినా. ఆయన నాకంటే ముందే క్రౌన్ డైరెక్టర్ అయిపోయిండు. ఇట్లా జరుగుతది సార్. ఇది జర్నీ. బిజినెస్ నా లైఫ్‌లో చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. కానీ సమయం అనేది తక్కువున్నది కాబట్టి నా లైఫ్‌లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. వెస్టీజ్ ద్వారా ఎంతో గొప్ప అచీవ్‌మెంట్ చేసిన. థాయిలాండ్ ఎళ్ళొచ్చిన. ఇప్పటికి కూడా కార్‌లో నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటే అసలు నాకు కల లెక్కనే అనిపిస్తది. ఇప్పటికి గూడా ఇది నా జీవితం గాదు. నేను ఊహించుకున్న జీవితం గాదు. కానీ ఇప్పుడు కార్‌లో తిరిగితే కలలాగానే అనిపిస్తది. రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకున్నా ఇప్పుడు కలలాగానే అనిపిస్తున్నది. అంటే ఇంత అద్భుతమైన మనం ఊహించని లైఫ్ అనేది వెస్టీజ్‌లో ఉన్నది. 100% నేను వెస్టీజ్ నమ్మిన కాబట్టి అది నాకు నిజమైంది. మీరు నమ్మితే మీకు గూడా నిజమైతది. థాంక్ యూ. విష్ యూ వెల్త్ అందరికి గూడా. ఎంటైర్ ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో నా లైఫ్ జర్నీ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి విజయరాజ్ సార్‌కి హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు. నన్ను నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిన నా అప్లయన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. నా డౌన్‌లైన్స్‌కి గూడా అందరికి గూడా ఎంటైర్ టీమ్ అందరికి గూడా ఈరోజు జూమ్‌లో చూస్తున్న ప్రతి ఒక్కరికి గూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్ యూ.